వెల్కమ్ టు గణేష్ స్టడీ సెంటర్. గణేష్ స్టడీ సెంటర్ ఇప్పటి వరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసుకోండి. మనం ఈరోజు ఆర్ఎస్ అగర్వాల్ న్యూ ఎడిషన్లో డెసిమల్ ఫ్రాక్షన్స్ అనే టాపిక్ చూద్దామండి. డెసిమల్ ఫ్రాక్షన్లో మనకి ఏమి ఇచ్చింది, క్వశ్చన్ నెంబర్ 140 వరకు కంప్లీట్ చేసాం. 141 చూడండి. ది వాల్యూ ఆఫ్ 3.6 ఇంటూ 0.48 ఇంటూ 2.50 బై 0.12 ఇంటూ 0.09 ఇంటూ 0.5 అండి. ఇలా మనకి ఎప్పుడైనా ఇచ్చేటప్పుడు మనం ఏం చేస్తామంటే కింద మీదకి రిలేషన్స్ ఏమైనా ఉన్నాయో చూసుకోవాలి. దాంతోపాటుగా ఇక్కడ డీసమ్ మనకి అప్లై చేయడానికి అవ్వదండి, చూసుకోండి. ఎందుకంటే అన్నిటికి డీసమ్ మనకి 8 వస్తుంది కాబట్టి ఇటువంటి డీసమ్ కాదు. ఇక్కడ పాయింట్స్ మనం చూసుకోవాలండి. ఒకసారి పాయింట్స్ చూడండి. ఇక్కడ పాయింట్ తర్వాత ఒక నెంబర్ ఉంది, ఇక్కడ పాయింట్ తర్వాత 2 నెంబర్స్ ఉన్నాయి, ఇక్కడ పాయింట్ తర్వాత 2 నెంబర్స్ ఉన్నాయి. అంటే మొత్తం కలిపి పాయింట్ తర్వాత 5 నెంబర్స్ ఉన్నాయండి. ఇక్కడ చూడండి 2, 4, 5, ఇక్కడ కూడా 5 నెంబర్స్ ఉన్నాయండి. అంటే మీద కింద అన్ని కూడా పాయింట్ తర్వాత 5 నెంబర్స్ ఉన్నాయి కాబట్టి ఏం చేస్తారంటే పాయింట్ అనేది ఎలిమినేట్ చేశాను. అంటే పాయింట్ లేదని కొన్ని రాసుకోండి. 36 ఇంటూ 48 ఇంటూ 250 అండి బై 12 ఇంటూ 9 ఇంటూ 5 అండి. ఇది మనకి చేసే పద్ధతి. 12తో చూడండి 12 మూడులు అండి, 12తో 12 మూడులు. ఇప్పుడు నెక్స్ట్ 5తో 550 అండి, 50లో. 9తో అంటే 9తో తెగదు కాబట్టి 3తో 3 మూడుల, మళ్ళీ 3తో 3 ఒకట్ల 3 ఆరులు అండి. అంతే ఎంత మిగిలిందండి చూడండి. 16 5లు 80, పక్కన 0 అండి, అంటే 800 మిగులుతుందండి. కాబట్టి ఆన్సర్ ఏమవుతుందండి, బి ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అండి. ఓకేనండి, బి ఈజ్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 142. 0.023 ఇంటూ 2.92 బై 0.0073 ఇంటూ 14.5 ఇంటూ 0.7 అని ఇచ్చాడు. ఇక్కడ కూడాను మనకి రిలేషన్స్ ఏం కనిపించాయి అంటే ఫార్ములా రూపంలో కానీ ఏం కనిపించట్లేదు కాబట్టి పాయింట్ తర్వాత ఎన్ని నెంబర్స్ ఉన్నాయి కౌంట్ చేసుకోండి. ఇక్కడ పాయింట్ తర్వాత మనకి 4 ఉన్నాయండి, ఇక్కడ పాయింట్ తర్వాత 2 ఉన్నాయి, అంటే టోటల్గా మనకి 6 ఉన్నాయి. ఇక్కడ కింద కూడా చూసుకోండి, 4 + 1 5 + 1 6, అంటే ఇక్కడ కూడా 6 ఉన్నాయండి. అంటే రెండింటిలో కూడా పాయింట్స్ అనేవి ఈక్వల్గా ఉన్నాయి కాబట్టి పాయింట్ ఎలిమినేట్ చేసింది, అంటే అసలు లేదని అనుకోండి. అనుకున్నట్లయితే దీని వాల్యూ 203, దీని వాల్యూ 292, ఇక్కడ చూసుకున్నట్లయితే 73 అవుతుంది, ఇక్కడ 145 అవుతుంది, 7 అవుతుంది. ఇప్పుడు దీంతో క్యాన్సిల్ అయితే క్యాన్సిల్ చేసండి. ఇక్కడ 73తో చూసినట్లయితే 73 ఒకట్ల 73 4 అండి, డైరెక్ట్గా క్యాన్సిల్ అయిపోయింది. 7తో చూస్తే ఇది క్యాన్సిల్ అయిపోతుందండి. 7 14, ఇంకా 63 ఉంటుంది, 7 9 63 అండి. ఓకే అండి, ఇంకా 145 కదా, ఇది 145 దేంతో క్యాన్సిల్ అవుతుందో చూడండి ఒకసారి. ఇంక మీద 5 ఎక్కడ లేదు, ఈ కింద మనకి 7తో తెగదు, 5తో తెగదు, 7తో 7 తెగదండి. 5తో చూస్తే 5 ఒకట్ల 5 49, 5 అంటే 29తో క్యాన్సిల్ అయిపోతుంది చూడండి. 29తో 29 5 అండి. ఓకేనండి, 5 9 45, 5 4 5 10, అంటే 5 క్యాన్సిల్ అయిపోయిందండి. ఇంకేం మిగిలింది మనకి, ఇక్కడ మీద 4 మిగిలింది, కింద 5 మిగిలింది, అంటే 4/5 కరెక్ట్ ఆన్సర్ అండి. 4/5 అంటే మనం ఏం రాసుకోవచ్చు అంటే 0.8 అని రాసుకోవచ్చండి. కాబట్టి ఆన్సర్ ఏమవుద్దండి, ఫస్ట్ వన్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అండి. ఫస్ట్ వన్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్. అక్కడ చూడండి, ఇక్కడ మనము ఎందుకు ఇక్కడ 5తో క్యాన్సిల్ చేస్తున్నామంటే ఇక్కడ ఈ 145 అనేది దేంతో క్యాన్సిల్ అవుతుందో ముందు తెలియాలన్నమాట. ఇది 5తో తెగుతుంది కాబట్టి దీన్ని 5 ఇంటూ 29 అని రాసుకోవచ్చు. అప్పుడు మీద 29 ఉంది కూడా క్యాన్సిల్ చేయొచ్చు. డైరెక్ట్గా మీకు 29 టేబుల్ దీనికి తెలియదు, అంటే 29 5 ఇది పోతుందని మీకు తెలియదు. కానీ విడదీస్తే ఏదో ఒక టేబుల్తో 5తో పోతుందని అర్థమవుతుంది, 29తో పోతుందని అర్థమవుతుంది. అక్కడ పైన ఏముందో దాన్ని బట్టి మనం క్యాన్సిల్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 143. ది వాల్యూ ఆఫ్ 3.157 ఇంటూ 4126 ఇంటూ 3.198 బై 63.972 ఇంటూ 2835.121 ఈజ్ క్లోజెస్ట్ టు అని ఇచ్చాడండి. ఈజ్ క్లోజెస్ట్ టు అని ఇచ్చినప్పుడు మాత్రం మీరు ఏం చేసుకుంటారంటే అప్రాక్సిమేషన్ అర్థం అనమాట. అంటే దీనికి సుమారు విలువ కనుక్కోవాలన్నమాట. సుమారు విలువ అప్రాక్సిమేషన్ చూడండి. ఇప్పుడు 3కి ఇక్కడ 3 పాయింట్ సంథింగ్ అని ఉంది కదా, 3 పాయింట్ సంథింగ్కి అప్రాక్సిమేషన్ ఏం చేసుకుంటారంటే మీకు క్లోజెస్ట్ వాల్యూ కావాలి కాబట్టి డైరెక్ట్గా ఇక్కడ చాలా వేరియేషన్స్ కనిపిస్తున్నాయి కాబట్టి 3 తీసుకోవచ్చండి. ఇక్కడ 3 తీసుకుందాం, ఒకసారి ట్రై చేద్దాం, మళ్ళీ లేకపోతే మనము పాయింట్ కూడా తీసుకుందాం. ఇది 3 అండి. ఓకే, నెక్స్ట్ ఇక్కడ 4100 ఉంది కదండి, దీన్ని 4000గా తీసుకోండి, లేదా 4100 తీసుకోండి, 4100. ఓకేనండి, నెక్స్ట్ అంటే మనకి తీసుకోకపోవడం వల్ల ఏమైనా రాంగ్ వస్తుందేమో. నెక్స్ట్ ఇక్కడ 3 పాయింట్ ఉంది కదా, ఇక్కడ 3 అని తీసుకోండి మళ్ళీ.
నెక్స్ట్ మనకి ఇక్కడ 63.9 ఉంది కాబట్టి దీని అప్రాక్సిమేషన్ వాల్యూ 64 అని తీసుకోండి. ఇక్కడ 2835 ఉంది కదా, అంటే దీన్ని 2800 తీసుకుందామండి. చాలా రమారమే. ఎందుకంటే అంత వేరియేషన్ ఎందుకు తీసుకుంటున్నానంటే మ్యాక్సిమం మనకి ఏం తీసుకోవాలంటే 2835 తీసుకోవాలండి. అయితే మనకి అలా హెవీ అయిపోతుందండి నెంబర్స్. మనకి ఆప్షన్ చూస్తే చాలా దూరం ఉన్నాయండి. ఇది 0.002 అది, అంటే దీని నుంచి దీనికి 100 రెట్లు దూరం ఉందండి. అదే దగ్గర 10 రెట్లు దూరం ఉంది, దీనికి ఒక 10 రెట్లు దూరం ఉంది, ఇది ఒక 10 రెట్లు దూరం ఉంది. అంటే అప్రాక్సిమేషన్ వాల్యూ అనేది మనకి పాయింట్ తర్వాత ఎన్ని నెంబర్లు వస్తాయని తెలుసుకుంటే సరిపోతుంది అనమాట. అందుకోసం నేను ఇలా చేశాను. ఇప్పుడు చూడండి, 3తో 3 మూలు 9 అండి. ఆ 9తో క్యాన్సిల్ చేస్తే 9 ఏళ్ళు పడుతుందండి అప్రాక్సిమేట్గానండి. ఇప్పుడు ఇక్కడ 28 ఉంది, ఇక్కడ 41 ఉందండి. అంటే అప్రాక్సిమేట్లీ మనకి 2 పట్టవచ్చు, లేదా 1 పాయింట్ సంథింగ్ ఇలా పట్టొచ్చండి. ఓకేనండి. ఒకసారి చూద్దామా 1 పాయింట్ ఎంత పడుతుందో. ఈ 2 zeros తీసిండి, కాకపోతే తీసిస్తే ఇంకేమైనా 4తో పని చేసుకోండి. 4తో 4 10 అండి, 4తో 4 7 అండి. అంటే ఇక్కడ 10 వస్తుంది. 10 ఇక్కడ 7 7 49 అంటే దగ్గర 50 వేసుకోండి. 7 7 49 50 వేసుకోండి. ఇక్కడ 0 0 క్యాన్సిల్ అయిపోయిందండి. 1/5 అంటే మనకి 0.2 వస్తుందండి. అంటే అప్రాక్సిమేషన్ అనమాట. ఇది కూడా కరెక్ట్ కాదు, కానీ ఇక్కడ ఆప్షన్లో అదే ఉంది కాబట్టి అదే ఆన్సర్ అవుతుందండి. ఓకేనండి. ఒకవేళ 0 మళ్ళీ 0 ఇంకా క్యాన్సిల్ అవ్వలేదు అనుకోండి, అప్పుడు మనకు 0.02. ఓకేనండి. అంటే కింద మరొక 0 రావాలంటే మరొక 10తో గుణించగలగాలి, అప్పుడు మనకి ఎంత వస్తుంది అనమాట. ఓకే, ఆ తేడా చూసుకోండి. నెక్స్ట్ వన్ చూడండి, మీరు నార్మల్గా ఇక్కడ వాల్యూస్ అని దగ్గర ఉన్నాయనుకోండి, అంటే 0.23 అని, 0.25 అని, 0.62 అని ఇచ్చారు అనుకోండి, అప్పుడు మీరు రమారమి వాల్యూస్ ఎలా తీసుకోవాలంటే ఇది 3.2 అని తీసుకోవాలి. ఇక్కడ 4126 ఇది మాత్రం రౌండప్ చేయకూడదండి, ఓన్లీ పాయింట్ మాత్రం రౌండప్ చేయాలి. ఇక్కడ కూడా 3.198 ఉంది కాబట్టి దీన్ని 3.2గా తీసుకోవాలి. ఇక్కడ 64 అని తీసుకోవచ్చు డైరెక్ట్గా. ఇక్కడ అలా ఉంచండి, 35 ఇలా తీసుకొని ట్రై చేయాలండి. ఇక్కడ చేసినా మ్యాక్సిమం మనకు అదే వస్తుందండి. 3.8 3.2 అంటే సంథింగ్ మనకి ఎంత వస్తుందండి, 10 పాయింట్ సంథింగ్ వస్తుందండి. 32 కదా, 32 స్క్వేర్ అంటే 2 స్క్వేర్ అంటే 4, నెక్స్ట్ 3 2 6 12 1 3 3 9 అంటే 1024 వస్తుందండి. అంటే 1024 అంటే అర్థం ఏంటంటే 10 పాయింట్ సంథింగ్ అని. 10 పాయింట్ సంథింగ్ అంటే 10తో చేస్తే 6 పడుతుంది అనమాట. అలా క్యాన్సిల్ చేసుకోవచ్చు. అయితే మనకి ఇది ఎక్కువైపోతుంది కాబట్టి ఎంత వేరియేషన్ ఉన్నప్పుడు మాత్రం ఈ విధంగా తీసుకోండి. అంటే మీరు బాగా అప్రాక్సిమేషన్ చేయొచ్చు, అంటే బాగా రౌండింగ్ వాల్యూ తీసుకోవచ్చు. వాల్యూ ఇక్కడ ఆప్షన్స్ అనేది దగ్గర ఉన్నాయనుకోండి, రౌండింగ్ తక్కువ తీసుకోవాలి. మనకి అటువంటి క్వశ్చన్స్ కూడా మనకు వస్తే చూడండి, అప్పుడు మనము మీకు అర్థమైపోతుంది. చూడండి, ఇక్కడ కూడా ఆప్షన్ చాలా దూరం ఉన్నాయండి. ఓకేనండి. కాబట్టి ఇక్కడ కూడా అప్రాక్సిమేషన్ అనేది చాలా దూరం తీసుకోవచ్చు. ఇక్కడ మనం చూడండి 489 ఉందండి, 0.13 ఉంది కాబట్టి దీన్ని అప్రాక్సిమేట్గా 490 అని తీసుకోండి. ఒకటి ఎక్కువ మనం చేసాం. ఇక్కడ పాయింట్ తర్వాత నెంబర్స్ చూడండి, ఇక్కడ పాయింట్ తర్వాత 4 నెంబర్స్ ఉన్నాయి, ఇక్కడ పాయింట్ తర్వాత 4 నెంబర్స్ ఉన్నాయి, ఇక్కడ పాయింట్ తర్వాత 3 ఉన్నాయండి. అంటే మొత్తం 4 4 8 11 ఉన్నాయండి. ఇక్కడ 4 6 అంటే 10 ఉన్నాయండి. అంటే పాయింట్ తర్వాత ఒక నెంబర్ మిగిలిపోతుందండి మనకి, అంటే పైన ఒకటి మిగిలిపోతుంది గుర్తుంచుకోండి. దానికోసం ఏం చేస్తామంటే ఇక్కడ రౌండింగ్ చేసేటప్పుడు కూడాను ఇక్కడ 489 బాగానే ఉంది. ఇక్కడ అదే మనం ఇక్కడ నెంబర్ ఎంత తీసుకోవచ్చండి, 483. రౌండింగ్ చేస్తే దీన్ని 0 పాయింటే వస్తుంది కాబట్టి దీన్ని 0.5 అని తీసుకుందాం, ఇంటూ 0.05 అని తీసుకోండి. దీని వాల్యూ చూసుకున్నట్లయితే అప్రాక్సిమేట్గా 2 అని తీసుకోండి, అప్రాక్సిమేట్లీ 2 ఉంటుంది కాబట్టి. ఇక్కడ తీసుకోండి, ఇక్కడ 0.9 అవుతుందని తీసుకోండి, 0.09. ఇక్కడ 92 కాబట్టి 93 అని తీసుకోండి, ఇంటూ ఇక్కడ 99.7 కాబట్టి 100 అని తీసుకోండి. తప్పేం లేదండి, 100 అని తీసుకోండి. తీసుకుంటే ఇక్కడ మనకి చూడండి వేరియేషన్స్ ఇక్కడ 100 ఉంచండి, ఎందుకంటే మనం డివిజన్ చేయడానికి బాగుంటుంది కాబట్టి. 93తో ఒక ట్రై చేసాం అనుకోండి, క్యాన్సిల్ చేయడానికి ప్రయత్నిస్తే ఇది అప్రాక్సిమేట్లీ 2 తీసుకున్నాము. ఇక్కడ మనకి ఇది అప్రాక్సిమేషన్ తీసుకున్నాము. ఇక్కడ పాయింట్ 2 నెంబర్స్ ఉన్నాయి, ఇక్కడ పాయింట్ 2 నెంబర్స్ ఉన్నాయి కాబట్టి ఎలిమినేషన్ చేసుకోండి. ఎలిమినేషన్ చేసుకున్నట్లయితే ఇక్కడ 5/9 బాగానే ఉంది. ఇక్కడ 9తో ట్రై చేస్తారు అనుకోండి, 9తో ట్రై చేస్తే 490 ఇంటూ 0.5 అది 5 ఇంటూ 2 అంటే 10 అది వస్తుంది.
9 ఇంటూ 93/100 అండి. ఈ రెండు క్యాన్సిల్ అయిపోయి ఒక 0 పోతుంది. 9తో చూస్తే 9 5 45, ఇంకా 4 0 ఉంటుంది. 4 0 ఉంటుందంటే 9 4 36, అంటే దగ్గర అప్రాక్సిమేట్లీ 54 వస్తుందండి. 54/93 అండి. 54/93 అంటే మనకి ఇది అప్రాక్సిమేషన్ చూసుకున్నట్లయితే ఇక్కడ 930 వస్తుందండి. మ్యాక్సిమం 930 వస్తుంది కాబట్టి 930తో 54కి డివిజన్ చేయండి. డివిజన్ చేసినట్లయితే ఇక్కడ మనకు 0 పాయింట్ పెట్టుకున్నా సరే ఇక్కడ 0 వస్తుంది, కానీ మనం గుణించలేకపోతున్నాం అంటే మనం ఖచ్చితంగా మరొక 0 వేస్తాం. మరొక 0 వేసినప్పుడు అప్పుడు మరొక 0 యాడ్ అవుతుంది కాబట్టి అప్పుడు 9 6 ఎంతో పడుతుందండి. 9 6 5 ఎంతో పడుతుంది, అంటే మనకి 0.0 సంథింగ్ వస్తుంది కాబట్టి ఇది మనకు ఆన్సర్ అవుతుందండి. ఓకేనండి. పూర్తిగా లెక్క ఏమీ చేయొద్దండి, పూర్తిగా లెక్క చేయాల్సిన అవసరం లేదు. అంటే ఇక్కడ మనకి పాయింట్ తర్వాత ఎన్ని నెంబర్స్ వస్తాయనే ఉద్దేశం కావాలని కాబట్టి ఇక్కడ మనము ఈ విధంగా ట్రై చేసామండి. ఓకే, నెక్స్ట్ వన్ చూడండి. క్వశ్చన్ నెంబర్ 144 అండి. కరెక్ట్ ఆన్సర్ అండి. 0.06 ఇస్ కరెక్ట్ ఆన్సర్. అంత దూరం ఉన్నప్పుడు మాత్రం ఇదేనండి, చాలా సింపుల్ మెథడ్ అనమాట. నెక్స్ట్ చూడండి. ది వాల్యూ ఆఫ్ 241.6 ఇంటూ 0.3814 ఇంటూ 6.842/0.4618 ఇంటూ 38.25 ఇంటూ 73.65 ఈజ్ క్లోజెస్ట్ టు అని ఇచ్చాడు. ఇక్కడ కూడా సుమారు వాల్యూ కనుక్కోవాలండి. క్లోజ్ టు అంటే సుమారుగా చూసుకున్నట్లయితే ఎంత ఉందో చూడండి. ఇక్కడ వేరియేషన్ మనకు చూడండి. ఇక్కడ పాయింట్ తర్వాత 0.2, 0.4, 0.61 అని ఇచ్చాడండి. అంటే ఇక్కడ మాత్రం ఇంత అప్రాక్సిమేషన్ అనేది ఎగ్జాక్ట్గా తీసుకోవాలండి, ఎందుకంటే దీనికి డిఫరెన్స్ చాలా తక్కువ అండి. అంటే దీనికి డబుల్, దీనికి త్రిబుల్, అంతే, ఇంకేం లేదు. అక్కడైతే 10 రెట్లు ఎక్కువ కాబట్టి మనం సుమారు ఎలా తీసుకున్నా ప్రాబ్లం లేదు. ఇక్కడ మాత్రం మనం ఏం తీసుకోవాలంటే అప్రాక్సిమేషన్స్ అనేవి కరెక్ట్గా తీసుకోవాలండి. ఇప్పుడు చూడండి, ఇది 241 ఉందండి. 241 దీని అప్రాక్సిమేషన్ మనం 240 అని తీసుకోండి. ఇంటూ ఇక్కడ 0.38 ఉంది కాబట్టి దీన్ని 0.4గా తీసుకుందామండి, లేకపోతే 38 అని తీసుకోండి, ప్రాబ్లం లేదు. ఏదైనా క్యాన్సిల్ అవుతుంది. ఇక్కడ 38 ఉంది కదా, క్యాన్సిల్ అవ్వచ్చేమో చూద్దాం. 0.38 అండి. ఇక్కడ 6.8 ఉంది కదండి, ఆ 6.8ని మనం సవరించినట్లయితే 6.9 అవుతుందండి. బై ఇక్కడ 0.46, ఇక్కడ కూడా 0.46 వస్తుంది. ఇక్కడ 38ని 38 అలా తీసుకోండి. ఇక్కడ 73.65ని 74గా తీసుకోండి. ఓకేనండి, 74గా తీసుకోండి, ఎందుకంటే మనకు ఒకటి యాడ్ అవుతుంది కాబట్టి. ఇలా ఇక్కడ చూడండి, పాయింట్ తర్వాత ఇక్కడ ఒక నెంబర్ మిగిలిపోయింది 6.9. ఇక్కడ మనకి కింద చూసుకున్నట్లయితే పాయింట్తో 2 నెంబర్స్ ఉన్నాయి, ఇక్కడ 2 నెంబర్స్ ఉన్నాయి, తీసేవచ్చు. ఇది ఒక్కటి మిగిలిపోతుందండి. పాయింట్ ఎలిమినేట్ చేసిండి. ఎలిమినేట్ చేస్తే ఇక్కడ 240, అంటే మీరు రాయాల్సిన అవసరం లేదు, మేము మీకు అర్థం అవడం కోసం రాస్తుంది. 6.9 ఇలా ఉంచండి. బై 46 ఇంటూ 38 ఇంటూ 74 అండి. ఈ 38 క్యాన్సిల్ అయిపోతుందండి. ఇప్పుడు 46 ఏమైనా క్యాన్సిల్ అవుతుందేమో చూడండి. 46తో క్యాన్సిల్ అయితే క్యాన్సిల్ చేసేయండి. మనకి 46తో క్యాన్సిల్ చేయలేమా? ఏమైనా క్యాన్సిల్ అవుతాయి చూడండి. ఇక్కడ 46 అనేది 23 2s క్యాన్సిల్ అవుతుందండి. ఇది మనకి 23తో 3s క్యాన్సిల్ అవుతుందండి. 0.3 అవుతుంది, ఎందుకంటే పాయింట్ ఉంది కాబట్టి. నెక్స్ట్ ఇంకా ఇది అప్రాక్సిమేట్లీ ఇది 75 అని తీసుకోండి, అంటే రౌండింగ్, అంటే క్యాన్సిల్ అవ్వడానికి బాగుంటుంది ఉద్దేశంతో అలా తీసుకున్నాను నేను. ఇప్పుడు ఇది 5తో క్యాన్సిల్ అయిపోతుందండి. 5తో ఎంత అండి? 5తో 5 4 20, 5 8 48 అవుతుంది. మళ్ళీ 2తో 2 12 అండి. ఇది 5తో 5 25 అనమాట. ఓకే, 25 వచ్చింది. ఇక్కడ మనకి 12 ఇంటూ 3 అంటే 36 వస్తుందండి, అంటే 3.6 అవుతుంది. 3.6/25 3.6/25 వచ్చిందండి, అంతే. ఇక్కడ మనకి 3.6/25 అంటే మన వాల్యూ చాలా తక్కువ వచ్చినట్టుంది. ఎక్కడైనా మనం మిస్ అయ్యిందని చూడండి, వాల్యూ మిస్ అయినట్టుంది. ఇది 0.46, ఇది 38, ఇది 75 సరిపోయింది. 240 38 6.9 0.38 48 212 5 సారీ అండి, ఇక్కడ మనకి 315 అండి క్యాన్సిల్ అవుతుంది.
515 అవుతుందండి. కాబట్టి కింద మనకి 15 వస్తుంది. 15. నెక్స్ట్ ఇక్కడ మనకి వాల్యూస్ 12 3 36 3.6 రాసాం, 15 వచ్చింది. ఇప్పుడు దీని వాల్యూ ఏమవుతుందంటే 36/150 అవుతుందండి. ఎందుకంటే మనం 10తో గుణించినట్లయితే 10తో గుణిస్తే అంత అవుతుంది. కాబట్టి ఇక్కడ ఏమేమి 3తో క్యాన్సిల్ అయిపోతుంది చూడండి. 3 50ల 3తో 3 12 అండి. దీన్ని 2తో గుణించారనుకోండి, అప్పుడు 24/100 అవుతుందండి. అంటే 0.24 కరెక్ట్ ఆన్సర్ అండి. ఈక్వల్ 0.24 అంటే 0.2 మనకు కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. 0.2 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. ఓకేనండి. కొద్దిగా ఇటువంటి క్వశ్చన్స్ అనేవి కష్టం అవుతాయి చూడండి. మనకి ఇంకేదైనా ఎక్కడ ప్రాబ్లం వచ్చినట్టు చూడండి. .2 కరెక్ట్ అండి. మనకి ఆప్షన్లో రాంగ్ ఇచ్చాడు, 0.24 వచ్చింది. కాబట్టి 0.2 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. అంటే ఫస్ట్ వన్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ వన్ చూడండి. ఎందుకంటే మరి ఇంత వేరియేషన్ ఉండదండి. డబుల్ వేరియేషన్ అయితే మాత్రం రాదండి. ఎందుకంటే మళ్ళీ 2.3 4 5 అలాగే మనకి వేరియేషన్ రావచ్చు. ఇక్కడ 4 వచ్చిందండి. 4 కరెక్ట్ అని మనం చెప్పలేము. అక్కడ 1 రావచ్చు, 2 రావచ్చు, 3 రావచ్చు, 4 రావచ్చు, ఏదైనా రావచ్చు. కానీ ఇక్కడ ఈ 0.2 అనేది మాత్రం ఒక డెసిమల్ పాయింట్ వరకు అయితే మనం కరెక్ట్ చేయగలం. ఎందుకంటే మనం సవరించాం అంత బాగా. ఓకేనండి. నెక్స్ట్ వన్ చూడండి. క్వశ్చన్ నెంబర్ 146 చూడండి. క్వశ్చన్ నెంబర్ 146 ఇక్కడ కూడా మనకి అప్రాక్సిమేషన్ వాల్యూ కావాలి. ఈజ్ ఈక్వల్ టు అన్నాడు. అప్రాక్సిమేషన్ మామూలు నార్మల్ చూద్దాం. ఇక్కడ ఏమి ఇచ్చాడంటే 0.2 × 0.2 ఓకే ప్లస్ 0.01 ఇంటూ 0.1 × 0.1 ప్లస్ 0.02 వోల్ట్ టు ది పవర్ ఆఫ్ -1 అండి. -1 బదులుగా ఏమన్నా బయలోకి తెచ్చివచ్చండి. బయలో తెచ్చేయండి. 0.1 × 0.1 ప్లస్ 0.02 అండి. 0.2 × 0.2 ఏమవుతుందంటే 0.04 అవుతుందండి. ప్లస్ 0.05 అవుతుంది 1 అవుతుంది. బై ఇక్కడ 0.1 × 0.1 అంటే 0.01 అవుతుంది. ప్లస్ 0.02 అండి. ఇక్కడ మనకు వాల్యూ 0.05 అవుతుంది. ఇక్కడ వాల్యూ దీని 0.03 అవుతుంది. ఇక్కడ పాయింట్ 2 నెంబర్స్ ఉన్నాయి, ఇక్కడ పాయింట్ 2 నెంబర్స్ ఉన్నాయి. కాబట్టి డైరెక్ట్గా ఆ నెంబర్ని మనం తీసుకోవచ్చండి. పాయింట్ ఎలిమినేట్ చేసుకోవచ్చు. అంటే 5/3 ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అండి. 5/3 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ చూడండి. క్వశ్చన్ నెంబర్ 147 5 × 1.6 - 2 × 1.4/1.3 అని ఇచ్చాడండి. ఓకేనండి. ఇక్కడ 5 × 1.16 5 80 కాబట్టి అంటే 8.0 అవుతుందండి. అంటే 8 అవుతుంది వాల్యూ. మైనస్ ఇక్కడ 2.14 అంటే 2 × 14 చేసినట్లయితే మనకేమో 28 వస్తుందండి. -2.8 అండి బై 1.3. ఈ రెండు మైనస్ చేశారనుకోండి. 0 నుంచి 8 మైనస్ చేస్తే 2 అంటే 10 నుంచి 8 మైనస్ 2 ఇక్కడ 7 ఉంటుందండి. 7 - 2 అంటే 5 అండి. అంటే 5.2 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. 5.2/1.3 అండి. ఇప్పుడు పాయింట్ ఎలిమినేట్ చేసేయండి. ఎందుకంటే పాయింట్ ఒక నెంబర్ ఉంది కాబట్టి 52/13 అవుతుందండి. 13 1 13 తో 13 4 కాబట్టి ఆన్సర్ ఏమవుతుందండి 4 ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అండి. ఆన్సర్ 4 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ చూడండి. ది వాల్యూ ఆఫ్ 4.7 × 13.26 ప్లస్ 4.7 × 9.43 ప్లస్ 4.7 × 77.31 అని ఇచ్చాడండి. ఇక్కడ అన్నింటిలో అబ్జర్వ్ చేసినట్లయితే 4.7 అనేది కామన్గా ఉందండి. కాబట్టి 4.7 అనేది కామన్ తీసేయండి. 4.7 కామన్ తీస్తే 13.26 ప్లస్ 9.43 ప్లస్ 77.31 వచ్చిందండి. 77.31 ఇక్కడ కలపండి మొత్తం. ఇక్కడ చూడండి 77 ప్లస్ 13 చూసుకున్నట్లయితే మనకి 90 వస్తుందండి. 99 అండి. 99 అంటే ఇక్కడ ఆప్షన్ చూడండి అన్నీ కూడా 47లో ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా ఈ వాల్యూ అనేది 100 వస్తుందండి. ఓకే 100 × 47 4.7 అండి. ఇప్పుడు 2 సున్నాలు ఉన్నాయి కాబట్టి 2 పాయింట్లు మనకి వెళ్ళాలి. కాబట్టి 470 వస్తుంది మనకి ఇక్కడ మనం మల్టిప్లై చేసినట్లయితే. ఓకేనండి. అంటే ఎందుకంటే ఇక్కడ 4 7 2 సున్నాలు వస్తాయండి. ఇక్కడ పాయింట్తో ఒక నెంబర్ కాబట్టి ఒక నెంబర్ పెట్టి 0 క్యాన్సిల్ చేస్తే 470 వస్తుంది అనమాట. కాబట్టి ఆన్సర్ ఏమవుతుందండి 470 ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ వన్ చూడండి. క్వశ్చన్ నెంబర్ 149 సింప్లిఫై 0.2 × 0.2 ప్లస్ 0.2 × 0.02 బై 0.00
0.044 అని ఇచ్చాడండి. ఇక్కడ 0.0 ఇంటూ 0.2 ఇంటూ 0.2 0.04 అవుతుందండి. ప్లస్ 0.2 ఇంటూ 0.002 అంటే 0.004 అవుతుందండి. అంటే 2 సున్నాలు వస్తాయి. కింద మనకి ఏముందండి 0.44 ఉందండి. ఈ రెండు మనం ప్లస్ చేసినట్లయితే 0.044 వస్తుంది. ఇక్కడ కూడా 0.044 వస్తుంది. ఈ రెండు క్యాన్సిల్ అయిపోతే మనకి ఏముంటుంది 1 మిగులుతుందండి. ఓకే, 1 ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 150. ది వాల్యూ ఆఫ్ 8.6 ఇంటూ 5.3 ప్లస్ 8.6 ఇంటూ 4.7 బై 4.3 ఇంటూ 9.7 మైనస్ 4.3 ఇంటూ 8.7 అండి. ఇక్కడ మనం అబ్జర్వ్ చేసుకున్నట్లయితే ఇక్కడ 8.6 కామన్గా ఉందండి. 4.7 కామన్గా ఉందండి. కామన్ తీసేయండి. 8.6 కామన్ తీసారనుకోండి 5.3 ప్లస్ 4.7 అవుతుందండి. బై ఇక్కడ మనము 4.3 కామన్ తీసారనుకోండి, తీస్తే 9.7 మైనస్ 8.7 అవుతుందండి. ఇక్కడ చూడండి 8.6 ఇలా ఉంచండి. ఈ రెండు మనం ప్లస్ చేసినట్లయితే 10 అవుతుందండి. కాబట్టి 10 వేసుకోండి. నెక్స్ట్ 4.3 ఇంటూ ఈ రెండు మైనస్ చేసినట్లయితే 1 వస్తుందండి. ఓకేనండి. 4.3 1 జా ఇది 2 అండి. ఓకేనండి. కాబట్టి 2 ఇంటూ 20 2 ఇంటూ 10 ఏమవుతుందండి 20 అవుతుంది. ఇక్కడ ఆన్సర్ ఈజ్ 20 ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 151. ది వాల్యూ ఆఫ్ 0.896 ఇంటూ 0.763 ప్లస్ 0.896 ఇంటూ 0.237 బై 0.7 ఇంటూ 0.064 ప్లస్ 0.7 ఇంటూ 0.936 అండి. ఇలా ఉంది. ఇక్కడ మనకు చూడండి 0.896 కాబట్టి కామన్ తీయండి. 0.896 కామన్ తీస్తే ఇక్కడ 0.763 మిగులుతుంది. ప్లస్ మధ్యలో ప్లస్ ఉంది కాబట్టి 0.237 మిగులుతుందండి. బై ఇక్కడ 0.7 కామన్ తీసారనుకోండి, 0.7 కామన్ తీస్తే 0.064 ప్లస్ 0.936 అండి. ఇక్కడ రెండు ప్లస్ చేసండి. 0.763 ప్లస్ 0.237 రెండు ప్లస్ చేస్తే మనకు 1 వస్తుందండి. అంటే 0.896 ఇంటూ 1 బై ఇక్కడ 0.7 ఇంటూ ఇక్కడ ఈ రెండు కూడా ప్లస్ చేసినట్లయితే 1 వస్తుందండి. ఓకేనండి, 1 వస్తుంది. ఈ 1 మనకు అనవసరము కాబట్టి ఏమొస్తుంది మనకి ఇక్కడ 0.896 బై 0.7 అండి. ఇక్కడ ఈ పాయింట్ పోవడం కోసం 1000తో మల్టిప్లై చేసేయండి. 1000 బై 1000 చేశారనుకోండి ఏమొస్తుందండి మనకి 896 బై ఇక్కడ 7 అంటే 70 వస్తుందండి. ఒక 0 పోతుంది, 700 వస్తుందండి. ఓకే, ఇది మనకి ఆన్సర్. అయితే 700 వచ్చింది కాబట్టి మన పాయింట్లో కావాలి. ఎంత ఉందో చూడండి. 700తో 896కి మనం డివిజన్ చేశారనుకోండి, చేస్తే 1 పాయింట్ వస్తుందండి. 1 అంటే 700 1 700 మైనస్ చేస్తే 196 వస్తుంది. అంటే పాయింట్ పెట్టుకుంటాము, అప్పుడు 0 వేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు 1 పాయింట్లో ఉన్నది మనకు కరెక్ట్ ఆన్సర్ అండి. 1 పాయింట్లో ఇదే ఉంది కాబట్టి ఇదే మనకు కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి. 151 అనేది 1.28 కరెక్ట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 152. ది వాల్యూ ఆఫ్ 1.23 హోల్ క్యూబ్ మైనస్ 2.23 ఇంటూ 1.25 హోల్ స్క్వేర్ ప్లస్ 3.75 ఇంటూ 0.75 హోల్ స్క్వేర్ మైనస్ 0.75 హోల్ క్యూబ్ అండి. ఇక్కడ చూడండి ఇది క్యూబ్ ఉందంటే ఏదో ఫార్ములా బేసిక్లో ఉండొచ్చు, చూద్దామండి. ఇది ఏ క్యూబ్ అనుకోండి, దీన్ని బి క్యూబ్ అనుకోండి. ఆ విధంగా చూస్తే ఇక్కడ మనకి ఏమవుతుందండి, ఇది ఏ కదా, ఏ స్క్వేర్ అయ్యిందండి. ఇదేమైందండి, బి స్క్వేర్ అయిందండి. చూడండి ఏ క్యూబ్ ఏ స్క్వేర్ బి స్క్వేర్ ఏ క్యూబ్ బి క్యూబ్ అంటే ఫార్ములా ఏదైనా సెట్ చేద్దామండి. ఏ క్యూబ్ మైనస్ 3b అంటే 3a స్క్వేర్ బి అని, ఇక్కడ ప్లస్ 3ab స్క్వేర్ అని మైనస్ బి క్యూబ్ అని అనుకోవచ్చండి. అంటే చూడండి ఏ క్యూబ్ మైనస్ 3a స్క్వేర్ బి ప్లస్ 3ab స్క్వేర్ ప్లస్ బి క్యూబ్ అండి. అంటే దేనికి ఫార్ములా అండి, ఇది ఏ మైనస్ బి హోల్ క్యూబ్ ఫార్ములా అండి. ఏ మైనస్ బి హోల్ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు ఏ క్యూబ్ మైనస్ 3a స్క్వేర్ బి ప్లస్ 3ab స్క్వేర్ మైనస్ బి క్యూబ్ అండి. ఇది మనకి ఫార్ములా. ఆ ఫార్ములా ప్రకారం ఉంది కాబట్టి ఇప్పుడు ఇది ఏ మైనస్ బి అవుతుందండి. ఏ అంత ఇక్కడ 1.25 అవుతుందండి, మైనస్ 0.75 అవుతుందండి హోల్ క్యూబ్. ఓకేనండి, రెండు మైనస్ చేశారనుకోండి, 5 నుంచి 5 మైనస్ చేస్తే 0 అండి. ఇక్కడ 12 ఉంది, 12లో 7 తీస్తే 5 అండి, అంటే 0.5 వస్తుందండి. 0.50 హోల్ క్యూబ్ అండి. దీన్ని 5 క్యూబ్ అంటే మనకి ఎంత రాసుకోవచ్చు అండి, అంటే 0 తీసేయచ్చు.
5 క్యూబ్ అంటే మనం 125 అని రాయొచ్చు కాబట్టి 125 పెట్టండి. ఇక్కడ పాయింట్తో ఒక నెంబర్ ఉంది, దాన్ని క్యూబ్ చేసినట్లయితే మనకి మూడు నెంబర్లతో పాయింట్ వస్తుందండి. కాబట్టి 3 నెంబర్లతో పాయింట్ పెట్టుకోండి, దాని ముందు 0.125 అనేది కరెక్ట్ ఆన్సర్ అండి. 0.125 అనేది మనం ఏమైనా రాసుకోవచ్చు అంటే 1/8 అని రాసుకోవచ్చు అండి. కాబట్టి మనకు ఆన్సర్ ఏమవుతుందండి 1/8 కరెక్ట్ ఆన్సర్ అండి. ఇక్కడ కూడా మీరు అలా చేసుకోవచ్చు. ఈ 0.5ని 1/2 రాసుకోవచ్చు. 1/2 హోల్ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 1/8 అండి. ఎలా చేసినా ఒకటే, ఇలా వెళ్ళొచ్చు, ఇలా కూడా రావచ్చు. ఓకే, నెక్స్ట్ మంచి ఆప్షన్ 3 వెళ్ళాలండి. ఆప్షన్స్ ఏమున్నాయో చూసుకోవాలి, ఫ్రాక్షన్లో ఉందా డెసిమల్లో ఉందో చూసుకొని చేయాలండి. 153 చూడండి, 78.95 హోల్ స్క్వేర్ మైనస్ 43.35 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు కావాలండి. అంటే ఇది చూడండి, ఇక్కడ మనం అబ్జర్వ్ చేసుకున్నట్లయితే ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ రూపంలో ఉందండి. ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి అండి. ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ ఏ ఎంత అండి 78.95 ప్లస్ 43.35 అండి. 43.35 ఇక్కడ 78.95 మైనస్ 43.35 అండి. ఈ రెండు ప్లస్ చేయండి. 5 + 5 అంటే 10, 1 9 + 4 అండి అంటే 13, 1 ఇక్కడ 8 అంటే 9 + 3 అంటే 12 వస్తుందండి. పాయింట్ పెట్టుకోండి. 1 7 + 5 అంటే 12 అండి. ఇక 122.30 వచ్చిందండి. 122.30. నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఇంటూ ఈ రెండు మైనస్ చేయండి. 5 - 5 చేస్తే 0 అండి. నెక్స్ట్ 9 - 3 చేస్తే 6 అండి, ఇక్కడ పాయింట్ వస్తుంది. నెక్స్ట్ 8 - 3 చేస్తే 5, 7 - 4 చేస్తే 3 అండి, అంటే 35.60 వచ్చింది. 35.60. ఈ రెండింటి నుండి మనకు ఆన్సర్ కనిపెట్టాలండి. ఆన్సర్ ఏదవుతుందో చూడండి. ఆన్సర్ ఇక్కడ మనం చూడండి, ఇక్కడ 120 అండి అప్రాక్సిమేషన్, ఇది 35 అండి. దాన్ని బట్టి మన ఆన్సర్ గుర్తుపట్టండి. ఇక్కడ దగ్గర వాల్యూస్ ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా మనము మల్టిప్లికేషన్ అనేది చేయాల్సిందేనండి. అప్రాక్సిమేషన్ అనేది ఏ విధంగా చేస్తే సరిపోతుందో చూడండి. దీన్ని రౌండింగ్ చేసుకోండి. దీనికి 122 తీసుకోండి రౌండింగ్. ఇక్కడ దీని రౌండింగ్ 36 తీసుకోండి. 36 అంటే ఎక్కువైపోతుంది. ఇక్కడ తగ్గించాం కాబట్టి ఇక్కడ పెంచుకోవచ్చు. 0.30 తీస్తాము. ఇక్కడ 0.30 వేసుకోండి. 35 36 చేసుకోండి. కాకపోతే ఇప్పుడు 6తో చేయండి. 6 2 = 12, 6 2 = 12, 6 1 = 6 అంటే 7 వస్తుందండి. 3తో 3 2 = 6, 3 2 = 6, 3 1 = 3 అండి. మొత్తం ప్లస్ చేశారు అనుకోండి 2 9, ఇక్కడ 13 అంటే 1 4392 వస్తుందండి. 4392కి దగ్గరగా ఉన్నది చూసుకోండి. అంటే మనకి 4392కి దగ్గరగా ఉన్నది ఏదండి, ఇక్కడ చూడండి. 4392కి చాలా దూరం అండి. 4392కి దగ్గర అండి. 40 దూరం, ఇది దూరం అంటే ఈ 3 దూరంగా ఉన్నాయండి. ఈ 3 దూరంగా ఉన్నాయి కాబట్టి ఇది కాదండి. ఇది ఈ 4392కి దగ్గరగా ఉంది కాబట్టి ఇదే మనకు ఆన్సర్ అవుతుందండి. ఓకేనండి. ఎందుకంటే ఇక్కడ మనము వాల్యూ పెంచేసామండి. ఇక్కడ 40 పెంచేసాం కాబట్టి వాల్యూ కూడా ఇక్కడ ఆన్సర్ కూడా పెరిగిందని అర్థం అనమాట దీనికంటే. ఓకే, ఇలా మనం అప్రాక్సిమేషన్ చేసుకోవచ్చు అండి. మొత్తం మనం మల్టిప్లై చేయాలంటే కష్టం అండి. మీరు మల్టిప్లై చేయగలిగితే, క్యాపబిలిటీ ఉంటే మాత్రం మల్టిప్లై చేయండి. ఓకేనా. ఇక్కడ 4 నెంబర్స్ అంటే 3 నెంబర్స్ 0 తీసేని పోనీ, ఇక్కడ 3 నెంబర్స్, ఇక్కడ 4 నెంబర్స్, ఈ రెండు కూడా మల్టిప్లై చేయాలి. చేస్తే మనకు ఆన్సర్ వస్తుంది. ఓకే, 154 చూడండి. ది వాల్యూ ఆఫ్ 75.8 హోల్ స్క్వేర్ మైనస్ 55.8 హోల్ స్క్వేర్ బై 20 అని ఇచ్చాడండి. ఇక్కడ కూడా మనకి ఎలా ఉందంటే ఇది ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ రూపంలో ఉందండి. ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి అండి. ఆ ఫార్ములా ప్రకారం మనం వేసినట్లయితే ఇక్కడ ఏమవుతుందండి, ఏ ప్లస్ బి అంటే 75.8 ప్లస్ 55.8 ఇంటూ 75.8 మైనస్ 55.8 అండి బై 20. ఇప్పుడు చూడండి, 2 ప్లస్ చేశారు అనుకోండి. 8 + 8 అంటే 16, 1 5 + 5 10 1. నెక్స్ట్ 7 + 5 12 1 13 అండి. 131.6 వస్తుంది ఇంటూ ఇక్కడ 75.8 మైనస్ 55.8 అంటే 8లో 8 తీస్తే 0 అండి. పాయింట్ పెట్టుకోండి. 75 నుంచి 55 తీసినట్లయితే 20 వస్తుందండి బై 20 అండి. ఈ 20 క్యాన్సిల్ అయిపోయిందండి. ఏం మిగిలింది మనకి 131.6 మిగులుతుంది. కాబట్టి ఆన్సర్ ఏమవుతుందండి, డి ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ మనం చూడండి, క్వశ్చన్ నెంబర్ 155 అండి. 3.63 హోల్ స్క్వేర్ మైనస్ 2.37 హోల్ స్క్వేర్ బై
3.63 ప్లస్ 2.37 అండి. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఎలా ఉందంటే ఏ స్క్వేర్ మైనస్ బీ స్క్వేర్ బై ఏ ప్లస్ బి రూపంలో ఉందండి. ఏ స్క్వేర్ మైనస్ బీ స్క్వేర్ ఏమవుతుందండి, ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి అని రాసుకోవచ్చండి. బై ఏముందండి, ఇది ఏ ప్లస్ బి ఉందండి. ఏ ప్లస్ బి క్యాన్సిల్ అయిపోతుంది కాబట్టి ఏ మైనస్ బి మనకు మిగులుతుందండి. ఏ మైనస్ బి అంటే ఇక్కడ ఏ ఎంత అండి, 3.63 మైనస్ 2.37 అండి. ఈ రెండు మైనస్ చేసండి. 3 నుంచి 7 మైనస్ చేయలేము కాబట్టి 13 నుంచి 7 మైనస్ చేస్తే 6 వస్తుంది. ఇక్కడ 5 ఉంటుంది. 5 మైనస్ 3 అంటే 2 పాయింట్ అంటే చివరి 26 వచ్చింది చూసుకోండి. అన్నింటిలో ఉందా, రెండింటిలో ఉందా, ఓకే. ఇక్కడ మనకి 3 ఉందండి. 3లో 2 తీస్తే 1 అండి. అంటే 1.26 ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అండి. 1.26 అంటే ఫస్ట్ వన్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్. చాలా సింపుల్ అండి. ఫార్ములా గుర్తుంటే సింప్లిఫికేషన్లో కూడా చాలా ఇటువంటి క్వశ్చన్స్ చాలా వస్తాయి, చూసుకోండి. 156 చూడండి, 36.54 హోల్ స్క్వేర్ మైనస్ 3.46 హోల్ స్క్వేర్ బై క్వశ్చన్ మార్క్ ఈజ్ ఈక్వల్ టు 40 అండి. ఈ 40ని ఇక్కడ తీసుకొచ్చండి, ఈ క్వశ్చన్ మార్క్ ఇక్కడ పంపించండి. పంపించేస్తే ఏమవుద్దండి, 36.54 హోల్ స్క్వేర్ మీకోసం రాస్తున్నాను, మీరు ఎగ్జామ్స్లో రాయొద్దండి. 3.46 హోల్ స్క్వేర్ బై 40 అని అర్థం అనమాట. ఈజ్ ఈక్వల్ టు మనం కనుక్కోవాలి, అంటే క్వశ్చన్ మార్క్ అక్కడ పంపించేది. ఇది చూడండి, ఇది ఎలా ఉందండి, ఏ స్క్వేర్ మైనస్ బీ స్క్వేర్ రూపంలో ఉందండి. ఇది ఏమో మనకు అనవసరం అండి. ఇప్పుడు ఏ స్క్వేర్ మైనస్ బీ స్క్వేర్ అంటే ఏమవుతుందండి, ఏ ప్లస్ బీ ఇంటూ ఏ మైనస్ బీ కాబట్టి ఏ స్క్వేర్ మైనస్ బీ స్క్వేర్ బదులుగా ఇప్పుడు ఏ ప్లస్ బీ అంటే ఏమవుతుందండి, 36.54 ప్లస్ 3.46. ఇక్కడ ఈ రెండు మైనస్ చేయండి, 36.54 మైనస్ 3.46 బై 40 అండి. ఈ రెండు ప్లస్ చేశారు అనుకోండి, చూడండి 36 ప్లస్ 4 3 39, ఈ రెండు కలిపితే 1 వస్తాయి, అంటే ఈ రెండు క్యాన్సిల్ అయిపోతాయండి. ఇప్పుడు ఏం మిగిలిందండి, ఇది మిగిలిందండి 36.54 మైనస్ 3.46 మిగిలిందండి. ఇప్పుడు 4 నుంచి 6 మైనస్ చేసండి, 14 నుంచి 6 మైనస్ చేస్తే 8 వస్తుందండి. నెక్స్ట్ ఇక్కడ మనకు 4 ఉంటుందండి, 4లో 4 తీస్తే 0 అండి, అంటే 0.8 వచ్చింది మనకు ఆన్సర్. ఇక్కడ మనకు ఒక దగ్గర ఉందండి కాబట్టి ఆన్సర్ ఏమవుతుందండి, ఇది కరెక్ట్ ఆన్సర్ అండి. ఓకే, పెట్టండి పాయింట్. నెక్స్ట్ ఇక్కడ 4 ఓకే, 36 నుంచి 3 మైనస్ చేస్తే 33 అండి, 33.08 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 157. ది వాల్యూ ఆఫ్ 67.542 హోల్ స్క్వేర్ మైనస్ 32.458 హోల్ స్క్వేర్ అండి బై 75.458 మైనస్ 40.374 అని ఇచ్చాడండి. దీని వాల్యూ చూడండి, ఇక్కడ ఈ రెండు మైనస్ చేయండి. ఇక్కడ ఏ స్క్వేర్ మైనస్ బీ స్క్వేర్ రూపంలో ఉంది కాబట్టి ఏ స్క్వేర్ మైనస్ బీ స్క్వేర్ రూపంలో ఉంది కాబట్టి దీన్ని ఏమని రాసుకోవచ్చు, ఏ ప్లస్ బీ ఇంటూ ఏ మైనస్ బీ అని రాయొచ్చండి. దాని ప్రకారం మనం చూసుకున్నట్లయితే ఇక్కడ వాల్యూ ఎంత వస్తుంది చూడండి, ఇక్కడ కింద రాద్దాము. 67.542 ప్లస్ 32.458 ఇంటూ 67.542 మైనస్ 32.458 వచ్చిందండి. ఇక్కడ మనకు చూసుకున్నట్లయితే బై 75.458 మైనస్ 40.374 అండి. ఇక్కడ మనం చూడండి ఒకసారి డిఫరెన్స్ ఇది చూడండి, 8 మైనస్ 4 అంటే 2 వస్తుంది. ఇక్కడ కూడాను 12 మైనస్ 4 వస్తుందండి మైనస్ చేస్తే. ఒకసారి డిఫరెన్స్ క్యాలిక్యులేట్ చేయండి, డిఫరెన్స్ క్యాలిక్యులేట్ చేస్తే మనకు అర్థమైపోతుంది. ఫోర్ ఇక్కడ 4 వస్తుంది, ఓకేలేండి. ఒకసారి చూడండి, ఇక్కడ నాకు అర్థమైంది ఏంటంటే ఈ రెండు క్యాన్సిల్ అయిపోతుంది అనిపిస్తుంది. ఒకసారి చూద్దాము. ఈ రెండు ప్లస్ చేసండి, 2 ప్లస్ 8 అండి, 2 ప్లస్ 8 అంటే 10, 0 1, 4 ప్లస్ 5 ప్లస్ 1 అంటే 10, మళ్ళీ 0 1, 5 ప్లస్ 4 ప్లస్ 1 0 1, ఇక్కడ 3 ఉంటుంది, 3 ప్లస్ 7 అంటే మళ్ళీ 0 1 10 అంటే 100 వచ్చిందండి, అంటే 100.0000 వచ్చిందండి. ఇంటూ ఇక్కడ మైనస్ చేయండి, మైనస్ చేస్తే ఏమవుతుంది చూడండి, ఇది ఇంటూ ఇది బ్రాకెట్, ఇది ఇంటూ ఇక్కడ ఈ రెండు మైనస్ చేశారు అనుకోండి, 2 అంటే 12 నుంచి 8 మైనస్ చేస్తే 4 వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ మనకి ఎంత ఉంటుందండి, 3 ఉంటుందండి. 13 మైనస్ 5 అంటే 8 వస్తుంది. ఇక్కడ మనకి 4 ఉంటుందండి, 4 మైనస్ 4 అంటే 0 వస్తుంది. 7 నుంచి 2 మైనస్ చేస్తే 5, 6 నుంచి 3 మైనస్ చేస్తే 3 అండి, అంటే 35.084 వచ్చిందండి. ఇక్కడ మనకి ఏమొస్తుంది చూడండి, బైలో
8 - 4 చేస్తే మనకు 4 వస్తుందండి. ఇక్కడ 15 నుంచి 7 మైనస్ చేస్తే 8 వస్తుంది. ఇక్కడ 3 ఉంటుంది. 3లో 3 తీస్తే 0 అవుతుంది. ఇక్కడ 5 నుంచి 0 తీస్తే 5, 7 నుంచి 4 తీస్తే 3 అండి. అంటే 35084 ఉంది. ఈ రెండు క్యాన్సిల్ అయిపోయింది. ఏం మిగిలింది మనకి? 100 మిగిలిందండి. కాబట్టి 100 కరెక్ట్ ఆన్సర్ అండి. ఓకే, 100 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. ఓకే, నేను చెప్పాను అందుకే మీకు ఈ రెండు క్యాన్సిల్ అయ్యే అవకాశం ఉంది అని చెప్పానండి. కాబట్టి క్యాన్సిల్ అవుతుంది. నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 158. 1.49 ఇంటూ 14.9 minus 0.51 into 5.1 by 14.9 minus 5.1 ఈజ్ ఈక్వల్ టు ఇచ్చాడండి. అయితే చూడండి, దీనికి ఏం చేస్తారంటే పైన న్యూమినేటర్కి డినామినేటర్ కూడాను దేంతో అంటే 10తో గుణించేయండి. ఇక్కడ ఇలా ఇచ్చాడండి, 1.49 ఇంటూ 14.9 మైనస్ 0.51 ఇంటూ 5.1 14.9 మైనస్ 5.1 అని ఇచ్చాడండి. దీన్ని 10తో గుణించండి, దీన్ని 10తో గుణించండి. గుణిస్తే ఇక్కడ 14.9 ఇంటూ 14.9 మైనస్ 0.51 ఉంది కదా, అక్కడ 5.1 వస్తుందండి. 5.1 ఇంటూ 5.1 అంటే రెండు ఒకేలా రావడం కోసం అలా గుణించామన్నమాట. బై ఇక్కడ 14.9 మైనస్ 5.1 వచ్చిందండి. ఇక్కడ ఇంటూ ఈ 10 గుణించకండి, అలా ఉంచండి పక్కన. ఈ 10తో గుణిస్తే 1.49 అనేది ఏమైందండి? 14.9 అయిందండి. 0.51 కాస్త ఏమైందంటే 5.1 అయిందండి. ఇది చూడండి, ఇది A² మైనస్ B² రూపంలో ఉందండి. A² మైనస్ B² ఏమని రాయొచ్చండి? A ప్లస్ B ఇంటూ A మైనస్ B రూపంలో రాయొచ్చు. కాబట్టి దీని అప్పుడు ఏమవుతుందండి? 14.9 ప్లస్ 5.1 అవుతుంది మైనస్ అంటూ 14.9 మైనస్ 5.1 అవుతుందండి. బైలో ఏముందండి? 14.9 మైనస్ 5.1 ఇంటూ 10 ఉందండి. ఓకేనండి, ఈ రెండు క్యాన్సిల్ అయిపోయండి. ఈ రెండు క్యాన్సిల్ అయిపోతే ఇప్పుడు ఈ రెండు ప్లస్ చేశారనుకోండి, 14 ప్లస్ 5 అంటే 19, 19 ఇది ఒకటి అంటే 20 వస్తుందండి. 20 ఇది ఒక 10 అండి. 20/10 ఈజ్ ఈక్వల్ ఏమవుతుందంటే 2 అండి. కాబట్టి ఆన్సర్ ఏమవుతుందండి? 2.00 లేదా 2 కరెక్ట్ ఆన్సర్ అండి. 2 కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 159 అండి. 4.2 ఇంటూ 4.2 మైనస్ 1.9 ఇంటూ 1.9 బై 2.3 ఇంటూ 6.1 ఇచ్చారు. ఇక్కడ కూడా మనకి A² మైనస్ B² రూపంలో ఉంది కాబట్టి దీన్ని A ప్లస్ B ఇంటూ A మైనస్ B రూపంలో రాయొచ్చండి. రాసినట్లయితే ఇప్పుడు ఏమవుతుందండి? 4.2 ప్లస్ 1.9 అవుతుంది. నెక్స్ట్ ఇంటూ 4.2 ఇంటూ 4.2 మైనస్ 1.9 అవుతుందండి. బై ఇక్కడ మన వాల్యూ ఎంత వచ్చిందండి? 2.3 ఇంటూ 6.1 అని ఇచ్చాడు. చూద్దాం ఒకసారి. ఈ రెండు ప్లస్ చేశారనుకోండి, 9 ప్లస్ 2 అంటే 11, 1 అవుతుంది. 1 ప్లస్ 4 అంటే 6 అంటే 1 ప్లస్ 1 2, 2 ప్లస్ 4 అంటే 6 అంటే 6.1 అవుతుందండి. ఇంటూ ఇక్కడ ఈ రెండు మైనస్ చేశారనుకోండి, 2 నుంచి 9 మైనస్ చేయలేదు కాబట్టి 12 నుంచి 9 మైనస్ చేస్తే 3 వస్తుంది. ఇక్కడ 3 ఉంటుంది. 3 మైనస్ 1 అంటే 2 అంటే 2.3 వస్తుందండి. బై 2.3 ఇంటూ 6.1 అండి. ఇక్కడ 6.1 6.1 2.3 2.3 క్యాన్సిల్ అయిపోతుంది. కాబట్టి మనకి ఏమొస్తుందండి? రిజల్ట్ 1 వస్తుందండి. నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 160. క్వశ్చన్ నెంబర్ 160 ఏమి ఇచ్చారండి? 5.32 ఇంటూ 56 ప్లస్ 5.32 ఇంటూ 44 బై 7.66 హోల్ స్క్వేర్ మైనస్ 2.34 హోల్ స్క్వేర్ ఇచ్చాడండి. ఇక్కడ A² మైనస్ B² రూపంలో ఉందండి. ఇక్కడ 5.32 కామన్ తీయడానికి అవకాశం ఉందండి. 5.32 కామన్ తీసేయండి. కామన్ తీస్తే 56 ప్లస్ 44 అవుతుందండి. బై ఇక్కడ మనం చూసుకున్నట్లయితే 7.66 ప్లస్ 2.34 ఇంటూ 7.66 మైనస్ 2.34 అండి. ఓకే, ఇలా వచ్చిందండి. ఇప్పుడు అబ్జర్వ్ చేసుకున్నట్లయితే 7.66 మైనస్ 2.34 ఇక్కడ మన వాల్యూ 5.32 వస్తుందండి. ఈ 5.32 క్యాన్సిల్ అయిపోయిందండి. ఇక్కడ వాల్యూ ఏమొస్తుందంటే 100 వస్తుందండి. ఇక్కడ వాల్యూ ఏమొస్తుందంటే 10 వస్తుందండి. 0 క్యాన్సిల్ అయిపోతే మనకి ఏం మిగులుతుందండి? 10 మిగులుతుందండి. కాబట్టి ఆన్సర్ 10 ఆన్సర్ అండి. ఓకేనండి, ఇక్కడ చూడండి, 66 నుంచి 34 మైనస్ చేస్తే 32 అండి. అందువల్ల క్యాన్సిల్ చేస్తాను నేను. ఇక్కడ ఈ రెండు ప్లస్ చేశారనుకోండి, 7 ప్లస్ 2 అంటే 9, ఇది ఒకటి కలిపి 1 వస్తుందండి, అంటే 10. ఇది 100. 100/10 అంటే 10 వచ్చిందండి ఆన్సర్. ఓకే, ఈ విధంగా మనం చేయొచ్చు. ఓకేనండి, మనం ఇప్పటివరకు 160 క్వశ్చన్స్ కంప్లీట్ చేసాము. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.